శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. జయ జయ శంకర హర హర శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. కామాక్షి వైభవం. క్వనత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదనాకరతలైః పురస్తాదాష్టం నః పురమదితురాహో పురుషికా. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్న సమయంలో అమ్మవారు లీలా వినోదంగా ఆయనతో సంతోషంగా కాలం గడుపుతూ ఆయన రెండు కళ్ళు మూసింది. ఆయన రెండు కళ్ళు సూర్య చంద్రౌచనేత్రే. ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అగ్నిహోత్రం మూడవ కన్ను. ఆ కారణం చేత ఆవిడ ఆయన రెండు కన్నులు మూస్తే లోకమంతా చీకటైపోయింది. సూర్య చంద్రుల గమనం లేకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పర్వాలేదు గాని ధర్మచక్రం ఆగిపోకూడదు. ఏ పని చేసినా ఆయా కాలాలలో చేయాలి తప్ప ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చేయకుండా వేరొక పనిని చేయకూడదు. సూర్యచంద్రులు కదలిక లేక ఆగిపోవడంతో లోకమంతా చీకట్లు కమ్మి కాలం తెలియలేదు. కాబట్టి చేయవలసిన అనుష్ఠానాలు జరగక ధర్మానికి గ్లాని ఏర్పడింది. ఇది జరిగినది పరమశివునకు లిప్తకాలమైన భూలోకంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. లోకాలు ఖేదపడ్డాయి. ఈశ్వరునిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అమ్మవారికి పాపపుణ్యాలు ఉండవు. కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధపడేటట్లు చేస్తే అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. సూర్యచంద్రుల ప్రకాశం లేక లోకాలు అన్నీ బాధపడ్డాయి. పార్వతీదేవి కదా అని ఉపేక్షిస్తే లోకంలో మిగిలిన వాళ్ళు ఇతరులను బాధపెట్టి మేం మాత్రం ఎందుకు ఉపేక్షించకూడదు అంటారు. అందుకని ఆయన భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి అంటే ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. ఆ తల్లి ఉత్తర భారతంలో హిమాలయాల మీద ఎప్పటి నుండో తనని కుమార్తెగా పొందడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేసుకుంటున్న కాత్యాయన మహర్షి కుమార్తె అయి కాత్యాయనుని కూతురు కాబట్టి కాత్యాయిని అని పేరు పొందింది. ఆ తల్లి యుక్త వయస్సు పొందిన తరువాత ఆమెకు వివాహం చేయవలసి వచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురవుతుంది కానీ పరమేశ్వరునికే ఇల్లాలు అవుతుంది. ఆయనని భర్తగా తేవడం ఆమెకే సాధ్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు. కాత్యాయన మహర్షి కొన్ని వస్తువులిచ్చి అమ్మా ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయి. ఈశ్వరుడు స్వీకరించి భార్యాస్థానంలో నిన్ను కూర్చోబెట్టుకుంటాడు అని చెప్పాడు. ఆమె బయలుదేరి దక్షిణ దేశం వస్తుండగా కాంచీపురానికి వస్తున్నప్పుడు ఆమెకు ఇచ్చిన వస్తువులు మార్పు చెందాయి. ఆ పట్టణంలోనే తపస్సు చేయాలని అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభించింది. పరమశివుడు ఆమెకు తన పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో ఎంతటి మహాపతివ్రతో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన తన జటాజూటంలోని గంగపాయను ఒకదానిని విడిచిపెట్టాడు. విశేషమైన ప్రవాహంతో విచ్చేస్తున్నది గంగ. ఆవిడ ఇసుక లింగాన్ని చేసి ఆరాధన చేస్తున్నది. ఆమెకి తాను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకతలింగం కొట్టుకుని పోతుందేమో అని బెంగ కలిగి దుర్గమ్మ ఆవిర్భవించేటట్లుగా ధ్యానం చేసి ఆ నీటినంతటినీ త్రాగేయమంది. ప్రళయకాల బందిని అయిన గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి దుర్గమ్మ తాగేసింది. శివుడు చూసి ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా ఉద్ధృతమైన ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం వైపు వస్తుంటే పార్వతీదేవి కంప కంప అని అన్నది. అంటే భయం భయం అని అర్థం. అమ్మవారే భయం పోగొట్టగలిగిన ఆదిశక్తి. ఆవిడకు భయం లేదు. సైకతలింగం వెళ్ళిపోతుందని ఆవిడకు భయం. ఆ శివలింగం పోవడానికి వీలు లేదు. లింగానికి నీళ్లు తగిలే ముందు నేనే వెళ్ళిపోవాలని తన పతి భక్తిని చాటి చెప్పడానికి సైకతలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నది. అప్పుడు అమ్మవారి కుచములు, కంకణాల ముద్రలు శివలింగం మీద పడ్డాయి. పరమశివుడు చూసి
అమ్మవారి పతి భక్తికి మెచ్చి ప్రవాహాన్ని ఉపసంహారం చేసి అమ్మవారిని తాను భార్యాస్థానంలో స్వీకరించాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి కామాక్షి వైభవం ప్రవచనం నుండి. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. జయ జయ శంకర హర హర శంకర అని తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమ శివాయ.